మేడం నేను మార్నింగ్ బీపీ చూసుకున్నాను. ఒకటి నంబర్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇంకొకటి వస్తుంది. అంటే ఎగ్జాక్ట్‌గా ఎట్లా చూసుకోవాలి? మామూలుగా మనకి బీపీ అనేది డే మొత్తంలో వేరీ అవుతూ ఉంటుంది. సో మనకి ఒక నార్మల్ రేంజ్ అనేది ఉంటుంది. 100-140 అండ్ పైనది 100-140, కిందది 60-90 నార్మల్ రేంజ్ అనేది ఉంటుంది. సో మనం డేలో ఇప్పుడు చూసుకున్న దానికి నెక్స్ట్ మినిట్ చూసుకున్న దానికి కూడా మనకు ఆ డిఫరెన్స్ అనేది రావచ్చు. అండ్ ప్రాపర్గా మనం బీపీ చెక్ చేసుకోవాలంటే మాత్రం ఎలా చెక్ చేస్తారో నేను చూపిస్తాను ఇప్పుడు. ఎందుకమ్మా ఈ చేతికే చూడాలా, ఆ చేతికి అందరూ ఇదే చేతికి చూస్తారు కదా మేడం. అగరబత్తి కాదు. బీపీ అనేది రైట్ హ్యాండ్కి అయినా చూడొచ్చు, లెఫ్ట్ హ్యాండ్కి అయినా చూడొచ్చు. దానికి బీపీ ఉండదా, అది మాత్రం చేయి కదా, వేసేసాడు, బాగా వేసేసాడు. ఏ హ్యాండ్కైనా చూసుకోవచ్చు. అండ్ బీపీ చూసే ముందు మనము పేషెంట్ అనేది రిలాక్స్డ్గా ఉండాలి అండ్ కంఫర్టబుల్గా ఈ షుడ్ బి సీటెడ్, బ్యాక్ మంచిగా సపోర్టెడ్ ఉండి ఈ షుడ్ బి లయింగ్ ప్రాపర్లీ. అండ్ బీపీ చూసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనము టీ కాఫీలు కానీ లేకపోతే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ కానీ ఎక్కువ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఇమీడియట్గా నువ్వు నడుచుకుంటూ వచ్చినప్పుడు చేసినా కూడా బీపీ అనేది ఎక్కువ తక్కువ చూపిస్తుంది మనకి. సో ప్రాపర్గా చూడాలంటే ప్రాపర్గా మీరు ఇట్లా లీన్ అయ్యి బ్యాక్ సపోర్టెడ్ ఉండి అండ్ మనము ఇది అనేది మనకి మీడియల్ సైడ్, అంటే ఎక్కడైతే మనం ఆర్టరీ ఏదైతే బీపీ చూడాలనుకుంటామో ఆ ఆర్టరీని కంప్రెస్ చేసేటట్టు ఉండాలి ఇది. అండ్ ఇది మరీ లూజ్గా కట్టొద్దు, మరీ టైట్గా కూడా కట్టొద్దు. బీపీ చూసుకోవడానికి కూడా మనకి 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి పాల్పేటరీ ఉంటుందంటే మనం ఇక్కడ పల్స్ చూసుకుంటూ చూస్తామన్నమాట బీపీ, ఆ దాంట్లో మనకి పైనది ఒకటే తెలుస్తుంది. ఇంకొకటి ఆస్కల్టేటరీ అంటే మనం ఇది పెట్టుకొని వినడం. దీంట్లో ఏంటంటే మనకి 2 విధాలుగా బీపీ అనేది పైనది కిందది 2 సిస్టోలిక్ డయాస్టోలిక్ 2 తెలుస్తాయి.